నమస్తే. మరి ఈరోజు భాగ్యనగరం నుంచి పెద్దూరు గ్రామానికి వచ్చి ఇంతమంది శిష్యులను తయారు చేసుకొని మరి ఈ రోజుల్లో నేర్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఈ చీకట్లో చిన్నారి బాలను తీసుకొచ్చి మరి మొదటి విజేతగా గెలుపొంది. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువు ఆనందపడతాడు. ఎందుకంటే పిల్లలు ఎంత స్థాయికి ఎదుగుతుంటే అంత ఆనందం తల్లిదండ్రుల కంటే పిల్లల గురువు కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం తల్లి. కొంచెం గట్టిగా అండి, మాకు ఎందుకంటే సౌకర్యాలు తక్కువ ఉన్నాయి, పారుమల గ్రామం కదా. నమస్కారం అండి. ధన్యవాదాలు. మీ పేరేంటమ్మా? కిరణ్ మై. ఢిల్లీలో కిరణ్ బేడి లాగా మేము ఇక్కడ కిరణ్ మై లాగా మీ టీం బాగా తయారు చేశారు. మరి మీరు అంటే టీచరా, అంటే నృత్య ప్రదర్శన ఇలాంటివి మీరు నేర్పిస్తున్నారా? ఇలా మేము బాలాపూర్ మండలం బడంపేట నుంచి వచ్చామండి. ధన్యవాదాలు. నా పేరు కిరణ్ మై. నేను డాన్స్లో ఎంఏ చేశాను. అవునా? కూచిపూడిలో ఎంఏ చేశాను. సో మా చిన్నారులు ఈ రోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ గ్రామ ప్రజల ఆదరాభిమానాలు నచ్చి ఈ సంవత్సరం కూడా రావాలి అన్నట్టు వచ్చాము. ఇంత పెద్ద క్రౌడ్, ఇంతమంది ప్రేక్షకులు మరి ఏ స్టేజ్ పైన చేసినా కూడా మేము చూడలేము. ఇంకా రాత్రి 1 గంట అవుతుంది, 2 అవుతుంది, అయినా కానీ ఎవరు కదలకుండా ఇక్కడే ఉన్నారు. అది ఇంకా గత సంవత్సరం కూడా ఇదే టైంలో వచ్చాము, ఒక్కరు కూడా కదలలేదు ఇక్కడి నుంచి. మళ్ళీ ఈ హనుమాన్ డాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, ఈ స్టేజ్ లైట్స్ డీజే, మళ్ళా 1 గంటకు కూడా తిండి పెట్టి మమ్మల్ని బగారన్నం, చికెను, పచ్చడి, పెరుగు. ఆ టైంలో ఎవరు పెడతారు? సిటీలో పోయి అడిగితే ఎవరైనా పెడతారా? మీ ప్రోగ్రామ్ చేసుకున్నారు, మీరు వెళ్ళండి అంటారు. కాబట్టి ఈ ఆదరాభిమానం, ప్రేమ అనేది ఇంకా వేరే ఎక్కడ దొరకలేదు. అందుకనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా రావాలి. మా పిల్లలకి ఇట్లాంటి ఒక వాతావరణం, గ్రామం అయినా కూడా సిటీలో కంటే ఎట్లా ఉంటుంది, ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంది అన్నది తెలియాలి అన్నట్టు ఇక్కడికి వచ్చాం. కానీ ప్రతి సంవత్సరము, అంటే ఇది 2వ సంవత్సరం అనుకోండి, ఆ బహుమతి వచ్చాక మా పిల్లల ఆనందం, ఇక్కడ నుంచి వెళ్ళాక వాళ్ళ ఎనర్జీ రెట్టింపు అవుతుంది. సంతోషం. వాస్తవానికి మేడం చెప్పినట్టు వాస్తవమే. అది ఇంత చక్కటి వేదిక, కొంచెం ఇరుకుడు ఉంటుంది వేదికలు, విశాలమైన వేదిక, అతిపెద్ద డీజే, చక్కటి వాతావరణము. ఆ వాస్తవానికి మనకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా పోయినప్పుడు ఒకసారి మంచిగా అనిపించకపోతే అక్కడ ఆర్గనైజ్ బాగాలేరు, పట్టించుకోరని రారు. మరి ఆర్గనైజర్ పనితీరు నచ్చి మరి 2వ సారి రావడం జరిగిందమ్మా. మరి ఇంకా ఎంతమందికి నేర్పిస్తున్నారు మీరు? దగ్గర నాకు 150 నుంచి 200 మంది పిల్లలు ఉన్నారు. రకరకాల ప్లేసెస్లో నా టైం బట్టి క్లాసెస్ తీసుకుంటుంటాను. ఇంటి దగ్గర ఇన్స్టిట్యూట్లో ఉన్నారు పిల్లలు. చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా టైము, శ్రమ, డబ్బు ఖర్చు దేనికి వెనకాడదు. టైంని బట్టి వాళ్ళు తీసుకొస్తారు, నేర్పిస్తారు, తీసుకుంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఉన్న జిజ్ఞాస నేర్పించాలి పిల్లలకి, ఒక కల్చర్, ఒక ఆర్ట్ నేర్పించాలి అన్న ఇది ఏదైతే ఉందో దానివల్ల పిల్లలు ఇంతమందికి నేర్పించగలుగుతున్నారు. పిల్లలు కూడా దానికి తగ్గట్టే ఉన్నారు. ఇంతమంది ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ చేశారు, ఫోక్ చేశారు, అయినా కూడా మా పిల్లలు ఎప్పుడు కూడా క్లాసికల్ వైపే మొగ్గు చూపుతున్నారు. అట్లా లేదు. సమయాన్ని బట్టి ఎప్పుడైనా ఏ పెళ్లిళ్ళలోనో ఫంక్షన్లలోనో చేస్తారు కాబట్టి, కానీ మళ్ళా చేయమన్నా చేస్తారు. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. కుందన బొమ్మల్లాగా రెడీ చేసుకొని వచ్చి మా పిల్లల్ని సాయంత్రం 5 గంటలకి రెడీ అయిన పిల్లలు ఇప్పుడు దాదాపు 2 కావస్తుంది. అయినా కూడా ఒక్కరు కూడా తీసేయమనట్లేదు, జరుపుకోలేదు. ఎలా ఉన్నారో చక్కగా అలాగే సిద్ధంగా ఉన్నారు. అట్లా ఉందన్నమాట. మీ ధర్మపత్ని, మీ శ్రీవారి పేరేంటమ్మా? చిరంజీవి. చాలా బాగుందండి. అంటే ఒరిజినల్ పేరు అదేనా, మీరు చిరంజీవి అని పిలుస్తున్నారు? చిరంజీవి. ఎంతమంది సంతానం? 2, పాప బాబు. వాళ్ళు కూడా ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటారు? పాప నేర్చుకుంటుంది. పాప ఇప్పుడు రాలేదు, పాప నేర్చుకుంటుంది. మీ వారి సహకారం ఎలా ఉంటుంది ఈ డాన్స్? ఆయన సహకారం లేకపోతే ఇంత దూరం ఆయనతో ఎలా వస్తుంది? చికాకు చేస్తుంటారు కదా ఇంటికి వచ్చి. అంటే సొంత ఇల్లు మీకు ఎట్లా ఏదైనా అద్దె భవనంలో ఇలా నేర్పుతారా? సొంతం ఇల్లే. డాన్స్ క్లాస్ కోసమే దాన్ని కట్టించుకోవడం జరిగింది. కింద హాల్ మొత్తం ఒక కుర్చీ ఏముండదు, పిల్లలు డాన్స్ చేయడానికి వీలుగా మొత్తం విశాలంగా ఉంటుంది. బయట కూడా చాలా ప్లేస్ ఉంది.
క్లాస్ నడుపుకోవడానికి. సో ధన్యవాదాలమ్మా, చాలా చక్కటి సమాచారం అందించారు. చాలా మందికి మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు, అయినా అందరి బదులు మీరే మాట్లాడారు, చాలా సంతోషము. మరి మీరు ఇంకా వాస్తవానికి ఎంత ఒకటి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఎన్ని డాన్సులు వచ్చినా జ్ఞానం ఉంటే, అసలు జడ్జీలకైనా ఇంకా చూసే విషయం జ్ఞానం ఉంటే కంపల్సరీ క్లాసికల్ వైపే మొగ్గు చూపుతారు. అజ్ఞానులు అయితే ఇక వాళ్ళు ఇంకా డీజేలకు వెళ్ళిపోతారు. అలాని కూడా కాదు, కానీ ఇది కీలకం. ఒక అవభావాలు పలికినంటే మామూలు విషయం కాదు. మీరు చాలా చక్కగా చదువుకున్నారు, మీ పిల్లలంతా బాగున్నారు. వీలైనప్పుడు మాకు ఏమైనా సమాచారం ఇస్తే కూడా మా ఛానల్ ద్వారా కూడా మేము కూడా వాళ్ళే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.